వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలి పీపీపీ మోడల్లో అనేటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఉద్యమానికి నాంది కాబోతుంది. బహుశా ఈ దశాబ్ద కాలంలో లేదంటే ఆల్మోస్ట్ 2-3 డికేడ్స్లో అంతటి ఉద్యమం మనకి కనపడదేమో అన్న స్థాయిలో అది ఉద్యమం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం కాలేజీ, అప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పర్యటన కానీ అది తెచ్చిన ఊపు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకూడదు అంటూ ఒక ముసలి ఆవిడ దగ్గర నుంచి మనం ఆ మధ్యన చెప్పుకున్నాం. ఒక ముసలావిడ కూడా వచ్చి సంతకం పెట్టింది ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో. అన్ని నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ ముఖ్యమైనటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా చాలా ఉధృతంగా సంతకాల సేకరణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదేంటంటే అసలు కోటి దాటేసేలాగా ఉంది. అది సాధారణంగా కొన్ని ఏంటంటే కోటి సంతకాల సేకరణ అంటారు, లేకపోతే కోటి గళాలు, ఇవన్నీ ఉత్తినే మాట వరుసగా చెప్పుకోవడానికి కోటి అంటారు, కానీ దాదాపుగా కోటి ఉండవు. ఇలాంటి కొన్ని జరిగే గతంలో కూడా. కానీ అసలు ఇది కోటి దాటేసింది ఆల్రెడీ అనేటువంటిది వస్తున్న సమాచారం. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా చాలామంది వైసీపీ శ్రేణులంతా కూడా చాలా విరివిగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉండేటువంటి మహిళా మనులందరూ కూడా ఆర్కే రోజా గారు కానీ, ఇంకా మన ఉషశ్రీ చరణ్ గారు కానీ, ఆవిడ ఎంపీ ఆవిడ కానీ, తర్వాత మన విడదల రజనీ గారు ఆవిడ కానీ, ఇంకా వరదు కళ్యాణి గారు, ఇలా చాలామంది ఎక్కువగా మహిళలు కూడా దీంట్లో మహిళా నాయకురాళ్ళు కూడా విపరీతంగా విరివిగా పాల్గొన్నారు. అయితే ఆన్ ద టాప్ ఆఫ్ దట్ దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా మన విజయవాడకి చెందినటువంటి వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ గారు ఈ కోటిక సంతకాల కార్యక్రమంలో సేకరణ కార్యక్రమంలో ఆల్మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు అనేటువంటిది చెప్పాలి. అతి ఎక్కువ సంతకాల సేకరణ చేయడం జరిగిందట ఆయన. సో ఆయన చాలా మనకు తెలుసు, చాలా యాక్టివ్గా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పర్సన్ ఆయన. మనం చూసాము అసలు ఈ ప్రభుత్వ కాలేజీలని, మెడికల్ కాలేజీల వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల అసలు అవి ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన అవసరం ఏంటి, దానివల్ల పేద విద్యార్థులు, మెడిసిన్ చదవాలనుకునేటువంటి పేద విద్యార్థులకి ఎలాగా అది ఒక వరం అవుతుంది, ఆ తర్వాత పేదలకి వైద్యం ఎలా ఇదవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ అంటే అది ఒక హాస్పిటల్ లెక్క, అది మనకు తెలుసు. సో అలాంటివి ప్రైవేట్ పరం అయిపోతే ఆ ఆస్తులు కానీ, ఒక విలువైనటువంటి ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి పేదలకు అందాల్సిన విద్య, వైద్యం ఇవన్నీ కూడా దూరం అయిపోయి ఎంతటి పెను ప్రమాదాలు జరుగుతాయో తాజాగా ఒక వీడియో కూడా చేసుకున్నాం మనం. ఇది మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అలాగే సిబిఐ వాళ్ళు, మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, మెడికల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఆరోపణల ఆధారంగా చేసినటువంటి రైట్స్లో చాలా దారుణమైనటువంటి విషయాలన్నీ వెలుగు చూసాయి. ఈ 7 డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం మనం. ఇంతటి నేపథ్యం ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ఇష్యూని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తోంది, ఎందుకు పెడచెవిన పెడుతోంది, ఇంత గట్టిగా వైసీపీ వాయిస్ వినిపిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటిది చాలా మంది రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులుగా అర్థం కాని విషయం. కానీ దీనికి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాల కాలంలో ఇంత పెద్ద ఉద్యమం అనేటువంటిది మనం చూడబోము అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేటువంటి చాలా ఉధృతంగా జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు దీంట్లో సింహభాగం ఆయన తీసుకున్నటువంటి ఈ చొరవ ఏదైతే ఉందో దానికి అటు నాయకుడి దగ్గర నుంచి అలాగే శ్రేణుల నుంచి కూడా విపరీతమైనటువంటి అభినందనలు కూడా లభిస్తున్నాయి. సేకరించినటువంటి కోటి సంతకాలు, కోటి పైనే అని అనుకుంటున్నాం మనం. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ పార్టీ నాయకులందరినీ ఉద్దేశించి ఒక సమీక్షా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో సేకరించినటువంటి అవన్నీ కూడా సంతకాల పేపర్లు అన్నీ కూడా బండిల్స్ ఉన్నాయవి మనం చూడొచ్చు. వాటన్నిటినీ కూడా ముందు జిల్లా కార్యాలయాలకు తరలించాలి. అక్కడి నుంచి తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడి నుంచి దాన్ని గవర్నర్కి సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తారు అనేటువంటిది కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే పార్టీ శ్రేణులందరికీ ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తప్పు లేదు. ఎందుకనంటే చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకుని ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి చట్టాలని వెనక్కి తీసుకున్నారు సాక్షాత్ మోడీ గారు. విపరీతమైనటువంటి నిరసనలు అవన్నీ వచ్చిన తర్వాత అలాగా ఒక నిర్ణయం తీసుకున్న, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వచ్చే ఈ
ఈ ఉద్యమాలు లేదా ఈ నిరసనలను బట్టి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు చాలా గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.